నమస్కారం. బంగారం ఇది ఇక సామాన్యుడికి అందదా? వెండి ఇది పేదవాడి బంగారం కాదు, ఇప్పుడు రిచ్ మ్యాన్స్ గోల్డ్గా మారిపోతోందా? ఈ రోజు తేదీ జాన్యువరి 28, 2026. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా బంగారం ధరలు పరుగులు పెడుతున్నాయి. అసలేం జరుగుతోంది? నిన్నటిదాకా ఒక రేటు, తెల్లారేసరికి మరో రేటు. కేవలం ఈ ఒక్కరోజే బంగారం ధర గ్రాముకు ఎంత పెరిగిందో తెలిస్తే షాకవుతారు. ఒక పక్క అమెరికాలో ట్రంప్ నిర్ణయాలు, మరోపక్క గ్రీన్లాండ్, వెనిజులాలో యుద్ధ మేఘాలు, ఫిబ్రవరి 1న రాబోతున్న కొత్త టారిఫ్ రూల్స్, ఇవన్నీ కలిసి బంగారం ధరని 2026 చివరి నాటికి 2,00,000 రూపాయలకు తీసుకువెళ్లబోతున్నాయా? అంతర్జాతీయ నిపుణులు రాబర్ట్ కియోసాకి మరియు జేపీ మోర్గన్ ఏం చెబుతున్నారు? ఇప్పుడు కొనాలా లేక అమ్ముకోవాలా? రాబోయే 30 నిమిషాలు ఎక్కడా స్కిప్ చేయకండి. మీ జేబుని, మీ భవిష్యత్తుని ప్రభావితం చేసే అత్యంత విలువైన సమాచారమిది. వెల్కమ్ టు కొలుగూరి 24/7 న్యూస్ టీవీ. ముందుగా ఈరోజు లైవ్ అప్డేట్స్ చూద్దాం. జాన్యువరి 28 బుధవారం నాటికి మార్కెట్లో వినిపిస్తున్న మాట ఒక్కటే: బంగారం భగ్గుమంటోంది. 24 క్యారెట్ల బంగారం అంటే 24K ప్యూర్ గోల్డ్ ఈరోజు 1 గ్రాము ధర ఏకంగా 16,517 రూపాయలకు చేరింది. అంటే నిన్నటితో పోలిస్తే 1 గ్రాముకే సుమారు 322 రూపాయలు పెరిగింది. 10 గ్రాములకు అంటే తులం లెక్కేస్తే 1,65,170 రూపాయలు దాటేసింది. 22 క్యారెట్ల బంగారం అంటే 22K ఆభరణాల బంగారం, మనం నగలు చేయించుకునే బంగారం రేటు చూస్తే గ్రాముకు 15,140 రూపాయలు, నిన్నటికంటే 295 రూపాయలు జంప్ అయింది. తులం కొనాలంటే ఇప్పుడు చేతిలో మినిమం 1,51,000 రూపాయలుండాల్సిందే. 18 క్యారెట్ల బంగారం, దీని ధర కూడా గ్రాముకు 12,388 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక వెండి విషయానికొస్తే వెండిని తక్కువ అంచనా వేయకండి. వెండి ఇప్పుడు బంగారానికి పోటీ ఇస్తోంది. ఈరోజు 1 కేజీ వెండి ధర ఆల్ టైమ్ రికార్డ్ స్థాయికి దగ్గరగా 3,70,000 రూపాయలు పలుకుతోంది. 1 గ్రాము వెండి ధర 370 రూపాయలు. గమనించారా? 2025లో మనం చూసిన రేట్లకి, 2026 జనవరిలోనే మనం చూస్తున్న రేట్లకి ఎంత తేడా ఉందో. కాని అసలు కథ ఇక్కడే మొదలైంది. ప్రేక్షకులారా, ధరలు పెరగడం వెనుక ఏదో ఒక కారణం ఉండదు. ప్రస్తుతం ప్రపంచంలో 5 పెను తుఫానులు నడుస్తున్నాయి. అవేంటో క్లియర్గా చూద్దాం. ఫిబ్రవరి 1, 2026 నుంచి అమెరికా కొత్త టారిఫ్ అమలు చేయబోతోంది. దీనివల్ల ప్రపంచ వాణిజ్యం దెబ్బతింటుందన్న భయంతో ఇన్వెస్టర్లు సేఫ్గా ఉంటుందని బంగారం కొంటున్నారు. కేవలం ఉక్రెయిన్, ఇజ్రాయెల్ మాత్రమే కాదు, ఇప్పుడు కొత్తగా గ్రీన్లాండ్ మరియు వెనిజులా చుట్టూ అంతర్జాతీయ రాజకీయాలు వేడెక్కాయి. యుద్ధ భయం ఉంటే బంగారం ధర ఆకాశమే హద్దు. 2026లో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను సుమారు 75 బేసిస్ పాయింట్లు తగ్గించబోతోందని అంచనా. వడ్డీ రేట్లు తగ్గితే డాలర్ వీక్ అవుతుంది. డాలర్ వీక్ అయితే బంగారం స్ట్రాంగ్ అవుతుంది. ఇది సింపుల్ లాజిక్. చైనా, ఇండియా, రష్యా దేశాల సెంట్రల్ బ్యాంకులు డాలర్లని వదిలించుకుని టన్నుల కొద్ది బంగారాన్ని తమ రిజర్వ్లో దాచుకుంటున్నాయి. దేశాలే బంగారం కొంటుంటే మనవెందుకు కొనకూడదు అని పెద్ద ఇన్వెస్టర్లు ఆలోచిస్తున్నారు. వెండి కేవలం ఆభరణం కాదు, సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటే ఈవీ తయారీలో వెండి వాడకం విపరీతంగా పెరిగింది. సప్లై తక్కువ, డిమాండ్ ఎక్కువ. అందుకే వెండి రేటు రాకెట్లా దూసుకెళ్తోంది. ఇప్పుడు అసలైన పాయింట్: ఇది ట్రైలర్ మాత్రమేనా? పిక్చర్ ఇంకా ఉందా? ప్రపంచ ప్రఖ్యాత ఆర్థిక సంస్థలు 2026 చివరి నాటికి ఏమంటున్నాయో చూస్తే మీ మైండ్ బ్లాక్ అవుతుంది. వీరి ప్రకారం 2026 చివరి నాటికి అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ఔన్సు ధర $5,000 దాటచ్చు. దీన్ని మన భారతీయ కరెన్సీలో అంటే రూపాయి విలువ పతనం కూడా కలుపుకుని లెక్కేస్తే 2026 డిసెంబర్ నాటికి 1 తులం అంటే 10 గ్రాముల బంగారం ధర 1,75,000 నుంచి 1,95,000 రూపాయల వరకు వెళ్లే ఛాన్స్ ఉందని గ్లోబల్ డేటా సంస్థలు చెబుతున్నాయి. కొందరు నిపుణులైతే ఏకంగా 2 లక్షలు టచ్ చేసినా ఆశ్చర్యం లేదంటున్నారు. రిచ్ డాడ్ పూర్ డాడ్ ఫేమ్ రాబర్ట్ కియోసాకి వెండి విషయంలో చాలా బుల్లిష్గా ఉన్నారు. ఆయన అంచనా ప్రకారం వెండి ఔన్స్ $200లకు వెళ్లొచ్చు. మన ఇండియన్ మార్కెట్లో దీని అర్థమేంటంటే 1 కిలో వెండి ధర 2026 చివరి నాటికి 4,50,000 రూపాయలు దాటే అవకాశం ఉంది. సో ఇప్పుడున్న 1.6 లక్షల రేటు భవిష్యత్తులో మనకి తక్కువ రేటుగా అనిపించచ్చు.
మరి ఈ రేట్లు చూసి భయపడాలా లేక పెట్టుబడి పెట్టాలా? నిపుణుల సలహా ప్రకారం మనం ఏం చెయ్యొచ్చో చూద్దాం. రేటు తగ్గుతుందిలే అప్పుడు కొందామని చాలామంది 2024లో అనుకున్నారు, 2025లో అనుకున్నారు. ఇప్పుడు 2026లో కూడా అదే అనుకుంటే చేతిలో ఉన్న డబ్బు విలువ పడిపోతుంది తప్ప బంగారం తగ్గదు. చిన్న మొత్తమైనా సరే కొనడం మంచిది. ఒకేసారి లక్షలు పెట్టలేకపోతే గోల్డ్ ఈటీఎఫ్ లేదా సావరిన్ గోల్డ్ బాండ్స్ ద్వారా ప్రతి నెల కొంత మొత్తం ఇన్వెస్ట్ చేయండి. బంగారం కంటే వెండిలో లాభాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని ఎనలిస్టులు అంటున్నారు. మీ పోర్ట్ఫోలియోలో 20% వెండి ఉండేలా చూసుకోండి. అవసరం ఉంటేనే ఆభరణాలు కొనండి. నగలుకుంటే తరుగు మజూరీ పోతుంది. కేవలం ఇన్వెస్ట్మెంట్ అయితే డిజిటల్ గోల్డ్ లేదా గోల్డ్ కాయిన్స్ బెటర్. చివరిగా ఒక్క మాట, బంగారం అనేది కేవలం అలంకారం కాదు, అది ఆపదలో ఆదుకునే ఆస్తి. 2026లో మనం చూస్తున్న ఈ రికార్డులు రాబోయే ఆర్థిక మాంద్యానికి హెచ్చరికలా ఉన్నాయి. మీ ఇంట్లో శుభకార్యాలుంటే వీలైనంత త్వరగా ప్లాన్ చేసుకోండి. ఈ విశ్లేషణ మీకు నచ్చితే ఈ వీడియోని మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఎందుకంటే బంగారం రేటు అందరి సమస్య. మరిన్ని తాజా అప్డేట్స్ మరియు రేపటి లైవ్ రేట్స్ కోసం మన కొలుగూరి 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. బంగారం ధరలు ఇప్పుడు సామాన్యుడికి గుండె దడ పుట్టిస్తున్నాయి. ఇప్పటికే ఆకాశాన్ని తాకుతున్న గోల్డ్ రేటు భవిష్యత్తులో ఏకంగా 10 గ్రాములకు 9 లక్షల రూపాయలకు చేరే అవకాశముందంటే మీరు నమ్ముతారా? కానీ ఇది నిజం కాబోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. త్వరలోనే 10 గ్రాముల ధర 2.5 లక్షలు దాటుతుందని అంచనా. కానీ అంతర్జాతీయ మార్కెట్లో వినిపిస్తున్న ఒక కొత్త నివేదిక ఇప్పుడు అందర్నీ షాక్కి గురిచేస్తోంది. దీని ప్రకారం భవిష్యత్తులో ఒక ఔన్స్ బంగారం ధర $27,000లకు చేరవచ్చట. అదే జరిగితే మన ఇండియాలో తులం బంగారం ధర 8 నుంచి 9 లక్షల రూపాయలకు చేరుకుంటుంది. గతేడాది బంగారం ధరలో 64% పెరుగుదల నమోదైతే ఈ ఏడాది ఇప్పటికే 17% పెరిగింది. దీనికి ప్రధాన కారణం భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మరియు అమెరికా నాటో మధ్య విభేదాలు. యుద్ధ భయాలు, ఆర్థిక అనిశ్చితి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు బంగారాన్ని మాత్రమే సేఫ్ హెవెన్ లేదా సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తున్నారు. మరోవైపు చైనా, పోలాండ్ వంటి దేశాల కేంద్ర బ్యాంకులు డాలర్ మీద ఆధారపడటం తగ్గించుకుని టన్నుల కొద్దీ బంగారాన్ని కొనుగోలు చేసి తమ నిల్వలను పెంచుకుంటున్నాయి. గోల్డ్మెన్ సాక్స్ అంచనా ప్రకారం 2027 నాటికి బంగారం డిమాండ్ ఇంకా పెరిగి ధరలు మరింత భగ్గుమనే అవకాశముంది. సో బంగారం కొనాలనుకునే వారికి ఇదే సరైన సమయమా, లేక ధరలు తగ్గే వరకు వేచి చూడాలా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని గోల్డ్, సిల్వర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి.